హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానికా అజ్జీ ఆఫీషియల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే పన్నీర్ కర్రీ అండ్ పన్నీర్ బటర్ మసాలా అండ్ చపాతీ చేస్తున్నా. పన్నీర్ కర్రీకి ఆల్మోస్ట్ రైస్లోకి అంత బాగుంటుంది. చపాతీ ఆర్ బటర్ నాన్, పరోటా అండ్ పూరి ఇవి చాలా బాగుంటాయి. ఆయిల్ ఫుడ్ ఎందుకు అనేసి చపాతీ అయితే చేస్తున్నా అనమాట. అండ్ పన్నీర్ మా నాని మొన్న వెళ్ళినప్పుడు తీసుకొచ్చిండు. ఇన్ని రోజులకి ఇవ్వాల వీలు పడ్డది అనమాట. నాకు గుర్తుండట్లేదు. ఆయన చేద్దాం అనుకుంటున్నా, చేయట్లేదు అనమాట. సో అదైతే ఇక ఫ్రిడ్జ్లో అయితే ఉంది. మార్నింగ్ అయితే ఏదో కర్రీ చేసేసిన, అది కంప్లీట్ అయిపోయింది. నైటింగ్ ఏదో ఒకటి చేద్దామని, ఆయన చపాతీ కూడా తిన్నట్టు ఉంటుంది కదా అని పన్నీర్ అయితే చేస్తున్నా అని చపాతీకి అయితే పిండి కలుపుతున్నా. అండ్ ఇక్కడ చపాతీ పిండి అయితే కలిపేస్తున్నా. గోధుమ పిండి ఆశీర్వాదే నేను ఎక్కువ యూస్ చేస్తా. అండ్ చపాతీ నాకు అంతగానం ఇంట్రెస్ట్ ఉండదు, కాకపోతే మొన్నటి నుంచి అలవాటు చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చపాతీనే మంచిది కదా. పూరి అయితే ఆయిల్ ఫుడ్, మళ్ళీ ఫ్యాట్ అవుతాం అనేసి నేను పూరి ఎక్కువ ప్రిఫర్ చేయట్లే. అండ్ మా నాన్నకి కూడా చపాతీనే ఇష్టం ఉంటుంది. అండ్ అప్పుడు ఇష్టం ఉండే, బట్ ఇప్పుడైతే ఎక్కువ ఇష్టం ఉండట్లే, ఎక్కువ తినట్లేదు అనమాట. అండ్ ఇక్కడైతే పిండి అయితే కొంచెం లూజ్ అయిందని కొంచెం ఇంకా ఆ పిండి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ మంచి కలుపుతూనే పిండి మంచిగా చపాతీస్ మంచిగా మెత్తగా వస్తాయి అనమాట. ఇక్కడైతే గట్టిగా అయితే కలుపుతున్నా. అండ్ గిన్నెలో కలపడం రాదు అనేసి దాని మీద నేను ఎక్కువ బండపైనే కలుపుతా అనమాట. అండ్ ఇది కర్రీ అయితే ఫస్ట్ ఇక స్టార్ట్ చేయలే, పిండి కొంచెం కలిపి పెట్టుకుంటే మంచిగా నానుతుంది అనేసి అదైతే కలుపుతున్నా. మళ్ళీ ఈరోజు చపాతీని ఇంకా ఎందుకు అంటే మళ్ళీ అన్నం అయితే ఎక్కువ తినలేమన్నమాట. కొంచెమే రైస్ తింటాం. అందుకే రైస్కి కూడా కొంచెమే కడిగి పెట్టిన, ఎక్కువ ఇక చపాతీనే తింటాం. అండ్ ఎక్కువ ఇక అట్లాంటి కర్రీస్కి కూడా బాగుంటాయి కదా అనేసి ఇక్కడైతే మొత్తం అయితే ఇక గట్టిగా అయితే దాన్ని అయితే మొత్తం కలుపుతున్నా అనమాట. అండ్ ఇక్కడైతే పక్కన అయితే ఇంకా పన్నీర్కి ఇంకా కటింగ్ చేసి పెట్టున్నా అనేసి అంటే నేను చెయ్యను, వచ్చి నువ్వే చేసుకో అనేసి చెప్తుండు. లాస్ట్కి కొంచెం లైట్గా ఆయిల్ వేసి కలిపితే మంచిగా ఉంటుంది. పిండి స్పాంజ్గా బాగుంటుంది అనమాట. చూడండి బట్టలు ఉతుకుతున్నట్టు చేస్తున్నా. మంచిగా అట్లయితే పిండి మంచిగా కలుస్తుంది. అది కలుస్తున్నాయి కదా చపాతీ మంచిగా మెత్తగా వచ్చేస్తాయి కదా. సో అందుకు పిండి మంచిగా కలుపుకోవాలి ఫస్ట్. సో అదైతే కలుపుతున్నా. అండ్ నెక్స్ట్ అయితే ఇక కర్రీకి ప్రిపేర్ చేయాలి. ఈ చపాతీస్ కూడా ఎక్కువ తినబుద్ధి కాదు నాకు అంతగానంగా. ఏదో ఒక కాంబినేషన్ కర్రీస్ ఉంటేనే మంచిగా తినబుద్ధి అవుతుంది. ఇక చార్లు అట్లాంటి దాంట్లో ఎక్కువ బాగుండవు. పిండి చూడండి మంచిగా అయితే కలిపేసిన, అదైతే ఇంకా పక్కకి అయితే పెట్టేసిన మంచిగా నానుతుందని. ఇక్కడైతే పన్నీర్కి కర్రీకి కోసం నేను ఇవైతే కటింగ్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను టమాటో అండ్ ఆనియన్ ఈ రెండు మంచిగా ఫ్రై చేసి ప్యూర్ చేసి దాంట్లో వేస్తాను అనమాట. కటింగ్ చేసేస్తున్నా వాటికి, ఎందుకంటే అవి కొంచెం ఫ్రై చేయాలి కదా. ఎందుకు అంటే మంచి గ్రేవీ వస్తుంది. టమాటో ఎక్కువ ఉండాలి ఆనియన్స్ కన్నా. పన్నీర్ మా నాన్నకి నేనే అలవాటు చేసిన అనమాట. ఇంతకుముందుకి ఎప్పుడు తినలే పన్నీర్ ఏందే ఎట్లుంటుంది టేస్ట్ అనేసి అనేది. ఒకసారి తినిపించిన నాన్నకి, ఓకే బాగుంది అనేసి చెప్పిండు. సో అందుకే మొన్న వెళ్ళినప్పుడు తీసుకురమ్మంటే తీసుకొచ్చిండు అనమాట. ఆయన ఆయనకు నచ్చితేనే తీసుకొస్తాడు, లేకపోతే తీసుకురాడు. ఇక వాటికి ఎక్కువ టమాటో ఉండాలనేసి కోస్తున్నా. ఏమైందంటే పన్నీర్ ఎక్కువ ఉంది, నేను తక్కువ కోసుకున్నాను అనమాట. అండ్ చూడండి ఇక్కడైతే టమాటో అండ్ ఆనియన్స్ అయితే కటింగ్ చేసిన. ఇది వచ్చేసి అమూల్ బటర్ అనమాట. పన్నీర్ బటర్ మసాలా. ఇక్కడ కొంచెం లైట్గా అల్లం ముక్క అయితే వేసుకోవాలి, జస్ట్ ఫ్లేవర్ కోసం బాగుంటుంది అల్లం. అండ్ ఒక 3 ఆనియన్స్, ఒక 7 అట్లా టమాటోస్ తీసుకున్నా. అండ్ వెల్లిపాయలు కూడా ఒక 5-6 అట్లా పొట్టు తీసుకోవాలి. అవి కూడా కొన్ని వేయాలి, టేస్ట్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా అది కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవడమే. టమాటో అండ్ ఆనియన్స్, వెల్లుల్లి అండ్ కొంచెం అల్లం ముక్క. ఇక్కడైతే బాండ్లీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం లైట్గా బటర్ వేసుకోవాలి అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే పన్నీర్ అయితే ఫ్రై చేసుకుందామని, పచ్చి పన్నీర్ వేస్తే టేస్ట్ ఉండదు కదా, అంత ఎట్లనో ఉంటుంది. అయితే ఫస్ట్ అయితే పన్నీర్ ఫ్రై చేసుకున్నాక ఇవి రోస్ట్ చేద్దామనేసి, ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా గిన్నెలకి మనకి కదా ఇబ్బంది అవ్వేది అని కొంచెం బటర్ అండ్ కొంచెం ఆయిల్ అయితే వేసిన.
ఇక్కడనేమో పన్నీర్ కటింగ్ చేసుకోక ముందుకే అది పెట్టి బటర్ వేసేసిన, కొంచెం మర్చిపోయినా అనమాట. అండ్ గ్యాస్ ఆఫ్ చేసి ఇక్కడైతే పన్నీర్ అయితే కటింగ్ చేస్తున్నా. అండ్ ఖరాబ్ అవుతుంది అసలు, నేనైతే గుర్తుకే లేదు. చూడకపోయి ఉంటే అది తెచ్చింది వేస్ట్ అవ్వేమో. ఓకే, బాగానే ఉంది, మంచిగా ఉంది కాబట్టి నేను వండుతున్నా. అవి మంచిగా స్క్వేర్ షేప్లో అయితే కటింగ్ అయితే చేస్తున్నా. అది మంచిగా చిన్న చిన్న క్యూబ్స్. పన్నీర్ పీసెస్ ఎక్కువగా అనగా నాకు అంత నచ్చవు, ఏదో అట్లా బాగుంటాయి, అంటే నార్మల్ అన్నట్టు. పన్నీర్కి మంచిగా నాకు కాజు అండ్ చోలే ఇట్లా వేసి చేస్తారు. రెస్టారెంట్లో అయితే సూపర్ ఉంటుంది పన్నీరు, మన ఇంట్లో అయితే అంత టేస్ట్ ఉండదు. ఇక్కడ గ్యాస్ అస్సలు ఆన్ కావట్లేదు, నాకైతే గ్యాస్తో అయితే పెద్ద చికాకు అయిపోతుంది. ఇది ఒక్కటే అటు సైడ్ది మంచిగా ఆన్ అవుతుంది, ఇది ఒక్కటి కాకపోతే మళ్ళీ నాకు దీని మీద వండిన ఫీల్ అనిపిస్తుంది. కొంచెం అయితే ఇంకా ఆయిల్ అయితే వేసేసిన, అది హీట్ అయినాక ఈ పన్నీర్ క్యూబ్స్ దాంట్లో అయితే వేసేసుకోవడమే. మంచిగా ఫ్రై చేసుకోవాలి, లైట్ గోల్డెన్ కలర్లో. ఎక్కువ ఫ్రై చేసుకున్న అంత బాగుండదు, నార్మల్గా అయితే ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసి ఇది కొంచెం లైట్గా దానిపైన పసుపు, ఇక్కడైతే మూత రావట్లేదు, కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్, కొంచెం కారం లైట్గా అట్లా ఉండి లేనట్టు అట్లా చల్లాలన్నమాట. ఎందుకంటే చప్పగా ఉండకుండా కొంచెం ఫ్లేవర్గా బాగుంటాయి టేస్ట్ అని అట్లయితే వేసి అయితే నేనైతే రోస్ట్ అయితే చేసేసిన అనమాట. చూడండి, ఇట్లా నార్మల్గా ఉండాలి, మరి అంత ఫ్రై అవసరం లేదు. అట్లా ఆ పీసెస్ కూడా మంచిగా అయితే ఫ్రై అయితే చేసేసుకున్నాను అనమాట. సింపుల్ అండ్ కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ రోస్ట్ చేసి దాన్ని ప్యూరీ చేయడం, ఇక తినాలి అంటే చేసుకోవాలి, తప్పదు కదా, మనకి బయటికి పోయి తినే అంత ఉండదు. సో ఇంట్లోనే మంచిగా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకొని తింటే బాగుంటుంది అనేసి అయితే ఇంట్లోనే నేనైతే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. అండ్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అయితే వేసిన అనమాట, కంప్లీట్ అయితే అయింది. అండ్ మా నాన్న కూడా మంచిగా తిన్నాడు పన్నీర్ బాగుంది అనేసి. ఇది మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు పన్నీర్, కాకపోతే ఎంతైనా షాప్లో కొన్నంత ఘనంగా మంచిగా రాదు క్యూబ్స్. నేను ఇంట్లో కూడా ఇంతకుముందుకు ఒకసారి పన్నీర్ ఇక్కడ దొరకదో అనేసి యూట్యూబ్లో చూసి పాలని 2 పాల ప్యాకెట్స్ తీసుకొచ్చి మంచిగా మరగబెట్టి అవి ఇరగొట్టి పన్నీర్ చేసినాం నేను. అండ్ ఎప్పుడైతే నాని వెళ్ళినప్పుడు చెప్తే తీసుకొని వచ్చిందనమాట. ఎంతైనా మన ఇంట్లో చేసిన దానికి షాప్లో కొన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడైతే మంచిగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే మళ్ళీ కొంచెం బటర్ అయితే వేసేసిన, దీంట్లో కూడా కొంచెం లైట్గా ఆయిల్ కూడా యాడ్ చేసిన. దీంట్లో అయితే ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్తున్నా. కర్రీ కొంచెం ఒక 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక 2 ఇలాచి, అవి కొంచెం వేగిన తర్వాతకి వెళ్ళి ఆనియన్స్ కొంచెం అవి ఫ్రై అయిన తర్వాతకి వెళ్ళి టమాటో వేసుకోవాలి. ఎందుకంటే బాగా పోగొస్తుంది, అది బటర్ది అనమాట, చాలా బాగుంటుంది ఇట్లా రోస్ట్ చేసి కొంచెం. ఎందుకంటే మనం పచ్చి వేస్తే అంత పచ్చి స్మెల్ వస్తుంది అనమాట. అట్లా కొంచెం ఆయిల్ తక్కువైంది అనేసి అయితే ఆయిల్ అయితే యాడ్ చేసిన అనమాట. అవి చూసిలా అట్లా కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాతకి వెళ్ళి కొంచెం అల్లం, అవి ఎల్లిపాయలు అవి కూడా వేసేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాతకి వెళ్ళి ఈ టమాటా కటింగ్ చేసింది కూడా దాంట్లో వేసుకొని కొంచెం లైట్గా కుక్ చేయాలి. సిమ్లో పెట్టి మంచిగా ఉడకాలన్నమాట. టమాటోది స్మెల్లే రావద్దు, ఎందుకంటే అట్లయితేనే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఫైనల్గా అయితే ఇక్కడైతే టమాటో అండ్ ఆనియన్స్ అయితే వేసేసిన అనమాట. అది కొంచెం అయితే మగ్గనివ్వాలి. దీంట్లో అయితే ఇప్పుడే మనము కారం కానీ పసుపు కానీ అట్లాంటివి ఏం యాడ్ చేసుకోవద్దు. జస్ట్ ఓన్లీ ఆనియన్స్, టమాటో అండ్ వెల్లుల్లి, అల్లము. చాలా ఉబ్బరిస్తుంది కిచెన్లో, సమ్మర్ కదా. ఫైనల్గా అయితే ఇలా అయితే మొత్తం ఉడికిపోయింది దగ్గరికి. ఇది నేను చేసిన, నాకు ఎందుకు ఈ సూప్ కొంచెమే అవుతుంది, పన్నీర్ ఏమో అవుతుందని మళ్ళీ టమాటో కటింగ్ చేసి మళ్ళీ ఉడకబెట్టుకొని మళ్ళీ అదైతే నేను మిక్సీ చేసిన అనమాట. అప్పుడప్పుడు డబల్ పనులు అవుతాయి అన్నమాట అట్లా. ఎందుకంటే ఎక్కువ చేయను కాబట్టి అలవాట్లేదు. కానీ ఫైనల్గా అయితే చాలా బాగుంది కర్రీ అయితే. ఇవైతే కొంచెం అయితే వేయించేసుకున్నాను అనమాట, మంచిగా ఇట్లా ఫ్రై అవ్వాలి. అదైతే ఇంకేంలే, మిక్సీ పట్టేసుకోవడమే.
సింపుల్ అనమాట. ఇది నాకు మిక్సీ పట్టడం భయం అవుతుంది, మా నాన్నని పట్టమంటే సరే ఉజ్జి పడతా అనేసి అయితే చెప్తున్నా. ఎందుకంటే మొన్న మిక్సీ పడితే మొత్తం చిల్లు మీద పడ్డది, అప్పటి నుంచి భయం అవుతుంది మిక్సీ పట్టడం. మా నాన్న అన్నాడు కదా సరేలే నేను పడుతూ వచ్చి నాకు వేసి అనేసి అంటే నాన్నకి అయితే మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను అనమాట. కొంచెం చల్లగా అయినాకనే పట్టుకోవాలి, నేను అట్లా పట్టాను అనమాట. వేడి వేడి మీదనే వేసేస్తా, మిక్సీ పట్టేస్తాం మనం ఆగమన్నమాట. అంతే అయితే ఇక దీంట్లోకి అయితే వేసిన ఇట్లానే సింపుల్గా మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి, మంచిగా ఉడికిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లో అయితే అన్నీ యాడ్ చేసుకోవడం ఉంటుంది అనమాట. కొంచెం లెంతీ ప్రాసెసే ఉంటుంది అంతే. ఫైనల్గా అయితే అదైతే ప్యూరీ అయితే చేసినాని. ఇక్కడైతే లైట్ కొంచెం బటర్ తినొద్దు, బట్ బటర్తో టేస్ట్ ఉంటుందని అదైతే యాడ్ చేస్తున్నా. కొంచెం బటర్ వేసిన అండ్ కొంచెం ఆయిల్, రెండు అయితే యాడ్ చేసుకొని మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం అయితే ఆయిల్ కూడా పోస్తున్నా. కర్రీకి ఎంత పడుతుందో మనకి మ్యాక్సిమం అర్థమైపోతుంది కదా. సో అట్లా అయితే కొంచెం బటర్ అండ్ ఆయిల్ రెండు అయితే యాడ్ చేసిన, అవైతే మంచిగా కలుపుతున్నాను అనమాట. అట్లా నురిగేందుకోసం బటర్ ఉంది కాబట్టి అందులోనే వస్తుంది. దాంట్లో కొంచెం లైట్గా సాజీరా అయితే యాడ్ చేసుకోవాలి అంతే. ఇంకా దీంట్లో ఏమి ఉండదు అనమాట. సాజీరా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి వెళ్ళి మనం మిక్సీ పట్టుకున్న ప్యూరీ అయితే దాంట్లో అయితే వేసేసుకోవాలి. అది మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి అనమాట. ఎందుకు అంటే పచ్చి స్మెల్ మొత్తం పోతుంది, ఆయిల్ మొత్తం పైకి తేలాలి, అప్పుడు మంచిగా గోల్డెన్ కలర్, అది మొత్తం రెడ్డిష్ కలర్లో ఫ్రై అవుతుంది అనమాట. సో అది గిన్నె నేను అదే పెట్టి వండుతున్నా, మళ్ళీ ఎవరు తోముతారు అనేసి దాంట్లోనే పన్నీర్ది ఫ్రై చేసిన, ఆనియన్స్ని ఉడకబెట్టేసుకున్నా అండ్ ఇప్పుడు కర్రీ కూడా దాంట్లోనే చేస్తున్నా. అంతే కదా, మళ్ళీ చాలా బోళ్ళు పడతాయి. అదైతే ఇంకా ప్యూరీ అయితే దాంట్లో అయితే వేస్తున్నా అనమాట. అది మంచిగా కలుపుకుంటూ మంచిగా మిక్స్ చేయాలి. అది మొత్తం ఫ్రై అయిన తర్వాతకెళ్ళి మనం దాంట్లో ఏమైనా వేసుకోవాలి. దీంట్లో మొత్తం ఫ్రై అయిన చూసిరు కదా, దీంట్లో ఒక్క స్పూన్ కర్డ్ వేసిన అనమాట. అది నేను వీడియో తీయడం స్కిప్ చేసేసిన. కొంచెం ఒక స్పూన్ కర్డ్, కారం మనకి ఎంత కావాలో అంత కారం, కొంచెం పసుపు అండ్ ఇక్కడ కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. అవి దాంట్లో మొత్తం పన్నీర్ మసాలా ఉండే నా దగ్గర, ఆ పన్నీర్ మసాలా అండ్ గరం మసాలా అండ్ ధనియా పొడి అన్ని మసాలాలు వేసుకుంటేనే అది పన్నీర్ది మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. అవన్నీ వేసి మంచి కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకున్న తర్వాతకి వెళ్ళి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే సూప్ ఉంటేనే బాగుంటుంది అండ్ చిక్కగా వస్తుంది గ్రేవీ కూడా. ఆనియన్స్ టమాటో మనం మిక్సీ పట్టి వేసినాం కాబట్టి దాంతో అవైతే మంచి కొద్దిసేపు ఫ్రై చేయాలి మసాలా వేసి. ఇందాక ప్యూరీ పట్టిన కదా దాంట్లోనే కొన్ని వాటర్ పోసి దాంట్లో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా అది మొత్తం మంచి దగ్గరికి సూప్ మొత్తం దగ్గరికి అయినాక ఈ పన్నీర్ క్యూబ్స్ అనేది దాంట్లో వేయాలన్నమాట. చూడండి ఎంత చిక్కగా ఉందో, చూడడానికి కూడా కలర్ఫుల్గా బాగుంది కదా. ఎక్కువ అయితే మస్తు అంటే మస్తు ఉడకపోస్తుంది ఆ కిచెన్లల్లో. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది, కిచెన్ రూమ్లో ఉండాలంటే భయం అవుతుంది. ఇక ఫైనల్గా అయితే సూప్ చూడండి మొత్తం ఆయిల్ మొత్తం పైకి వచ్చింది అండ్ చిక్కగా అయింది. ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ అనేసి యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది, ఇట్లా చూడడానికి మస్తుంది, తిన్నికి కూడా చాలా బాగుంది కర్రీ. దీంట్లోకి ఎంతైనా ఇక రైస్లోకి ఎంత బాగుండదు, చపాతీ పూరి వీటికి చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ పన్నీర్ బిర్యానీ కూడా మస్తు టేస్ట్ ఉంటుంది. నేను ఒకసారి ట్రై చేసిన, మా నాన్నకి అప్పుడు నాన్ వెజ్ తినొద్దు అంటే నాని కోసం పన్నీర్ బిర్యానీ చేసినప్పుడు, అది కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది కావచ్చు. ఇక్కడైతే ఇక మొత్తం దాంట్లో వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే సూప్ మంచిగా పన్నీర్కి పడుతుంది అనమాట. ఫైనల్గా అయితే ఇక్కడైతే కొత్తిమీర వేసి మంచిగా గార్నిష్ చేసేసిన అనమాట. ఫైనల్గా పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. పన్నీర్ అయితే అటు సైడ్ కొంచెం ఉడుకుతుంది అనమాట. ఇక్కడైతే చపాతీ వేస్తున్నా. చపాతీ ఇట్లా నేను సమోసా షేప్, ఎందుకంటే మంచిగా పొరలు మంచిగా పొంగుతాయి కదా చపాతీ అనేసి ఇట్లయితే చేస్తున్నా. నాకైతే ఎక్కువ షేప్ రాదు, ఆ షేప్ మొత్తం పోతుంది. ఎందుకు అంటే మనకి ఎక్కువ రౌండ్ షేప్ ఎన్నిసార్లు ట్రై చేసినా అస్సలకే రాదు.
అది మొత్తం అటు ఇటు పోతూనే ఉంటుంది. ఎట్నో అట్లా చపాతీ అయితే వస్తుంది కదా అనేసి నేను చేస్తా. అండ్ వీడియో కూడా ఎక్కువ తీయాలి చపాతీది, ఎందుకంటే ఇక నార్మల్ కదా అది. ఇక్కడైతే ఇంకా మంచిగా ఒక చపాతీస్ ఎక్కువ తినాం. నేను ఒక 2, మా నాన్నకి 2, మా అత్తయ్య మామయ్య 1 తింటారు, ఎక్కువ తినరు ఈ చపాతీ. సో ఇక్కడైతే లైట్గా ఆయిల్ అప్లై చేసి సమోసా షేప్లో ఫోల్డ్ చేసేసి అయితే చేస్తున్నాను అనమాట. ఇక చపాతీ చేయడం అంటే పెద్ద టాస్క్, దాన్ని కాలవాలి తాలవాలి అదే పెద్ద ఇబ్బంది అవుతుంది. కాకపోతే తినాలి అంటే చేయాలి కదా. ఇక్కడైతే అవైతే తాల్స్తున్నా చూడండి, షేప్లెస్ మొత్తము అట్లానే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇక మనకు రాదు ఎక్కువ చపాతీది, డైలీ చేస్తే అది మనకి ప్రాక్టీస్ అవుతుంది. బట్ మనం డైలీ తినాం కదా, రైసే ఎక్కువ అలవాటు ఉంటుంది. సో అదైతే ఫోల్డ్ చేసి అయితే ఇట్లా చేస్తున్నాం, మంచిగా పొరలు ఇట్లా పొంగుతుంది అనమాట. ఇక్కడ కర్రీ చూడండి, ఫైనల్గా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయింది. బాగుంది కదా. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. చపాతీస్ కూడా చేసేసిన. ఇది మా లాగ్, మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన పాత వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ.